ఏపీ సెట్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత అయితే చాలా నిరుత్సాహం అనేది అయితే పడిపోయారండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో మన డిఎస్సి సంబంధించిన పోస్టులు చాలా తక్కువ ఉండటం ఒక రీజన్ అయితే, ఇంకోటి ఏంటంటే చాలా గ్యాప్ రావడం. అక్టోబర్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండటం అనమాట. నాకు కూడా వీడియోస్ అయితే చేయబుద్ధి వేయట్లేదండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత నేను చాలా నిరుత్సాహపడిపోయాను అనమాట. ఎందుకంటే మనకి డిఎస్సి పరంగా స్కూల్ అసిస్టెంట్కి పోస్టులు లేకపోవడం ఒక రీజన్ అయితే, పోనీ ఏవో కొంచెం ప్రిపేర్ అయ్యాం కదా, కనీసం పోనీ రాద్దాం అనుకుందామన్నా కూడా మనకి ఇప్పటికో అక్టోబర్కి అయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది అప్పటికైతే ఉందన్నమాట. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇదైతే సెట్ ఎగ్జామ్కి అయితే నేను ఆల్రెడీ ఇంకా డిఎస్సి ఉంటుంది కదా అన్న అప్పుడే అప్లై చేసిందండి ఇది. ఈ ఎగ్జామ్ అయితే ఇప్పుడు రేపు ఉందన్నమాట మనకి ఏపీ సెట్ ఎగ్జాము. మీలో ఎంతమంది ఏపీ సెట్ ఎగ్జామ్కి అప్లై చేశారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మనకేంటంటే ఈ చాలామంది ఇంకా డిఎస్సి పర్పస్ అయితే ఇంకా పోస్టులు లేవు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఈ లోపు నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఉమెన్స్ పోస్టులు కూడా ఉన్నాయి కదండి మనకి హాస్టల్ వార్డెన్కి సంబంధించి, వాటికి కూడా చాలామంది అయితే వాటికి ప్రిపేర్ అవుతున్నారండి. ఎందుకంటే డిఎస్సికి కూడా ప్రిపేర్ అవుదామన్నా పోస్టులు లేవు, ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా లాంగ్ గ్యాప్ కూడా వచ్చేసింది కాబట్టి నోటిఫికేషన్కి. అందుకే నాకు అసలు ఇప్పుడు ఏపీ సెట్ రాస్తున్నాను కానీ నిజంగా నేను అసలు ప్రిపేర్ అవ్వలేదండి. ఇంకా మొన్న ప్రిపేర్ అయ్యిందే. ఇక మన ఏపీ సెట్ ఎగ్జామ్కి అయితే వద్దామండి. ఏపీ సెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి 2025 సంబంధించి ఏపీ సెట్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వారు అయితే ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు, అందరికీ తెలిసిన విషయం కదండి ఇది. నాకు 29th మార్చ్ 2026 అనగా రేపు అనమాట నాకు ఎగ్జామ్ అనేది ఉందండి. హాల్ టికెట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. మనకి ఏంటంటే డిఎస్సికి ఎలాగ టెట్ ఉందో ఎలిజిబిలిటీ, అలాగే ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్కి మనకేంటంటే లెక్చరర్కి అవి వాటికి ఏంటంటే ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఇందులో ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ సబ్జెక్టు, నాది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు, నేను ఎంఏ తెలుగు చేశాను కాబట్టి తెలుగు అనమాట. నెక్స్ట్ క్యాండిడేట్ నేము, అప్లికేషన్ నెంబరు, నెక్స్ట్ మనం పీడబ్ల్యూడి క్యాండిడేట్ అది కేటగిరీ, నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జాము, టైమ్ ఆఫ్ ఎగ్జాము, సెక్షను, నెక్స్ట్ రిపోర్టింగ్ టైము, నెక్స్ట్ క్లోజింగ్ టైము, సెంటర్, వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. మనకి ఎగ్జామ్ అనేది ఏ కాలేజీ ఏంటి అనేది మొత్తం అంతా హాల్ టికెట్లు ఇలాగా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే కదండి. మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ వచ్చిందో మీలో ఎవరన్నా కనుక ఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తే మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ఏంటో ప్రతి ఎగ్జామ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కొంచెం ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళేదాన్ని. ఆ జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత అసలు ఏమి ప్రిపేర్ అవ్వకుండా వెళ్తున్నానండి. మరి ఎలా రాస్తాను ఏంటో నాకైతే తెలీదు. కాకపోతే మొన్న డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యాను, అదేదో కొద్దిగా అంతే గుర్తుంది. ఇంకా అదే వెళ్ళి ఏదో ఒకటి రాయాలన్నమాట. చూద్దామండి మార్క్స్ అవి ఎన్ని వస్తాయో, పేపర్ అది ఎలా ఉంటుంది ఏంటో అయితే తెలీదు. మీలో ఎవరన్నా కనుక ఏపీ సెట్ ఎగ్జామ్ కనుక ఇప్పుడు రాస్తే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.